హలో గైస్, వెల్కమ్ టు ఎట్రీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సైజ్ 6.2లోని ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్ వరకు చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్ వరకు చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా వినండి. ట్రయాంగిల్స్ ఎక్సైజ్ 6.2 అలాగే ప్రతి ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీరు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఖచ్చితంగా ఆ వీడియోని కూడా వాచ్ చేయొచ్చు. అలాగే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ వరకు అంటే రిజల్ట్ వరకు మన ఛానల్లో ఎవ్రీ అప్డేట్ ఉన్నా అంటే గవర్నమెంట్ నుంచి 10th క్లాస్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, మర్చిపోవద్దండి. అలాగనే మీరు ఈ 14 లెసన్స్ అంటే సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 మన ఛానల్లో మొత్తం చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా వినండి, అంతే చాలు. ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఎక్సైజ్ 6.2 ఇన్ ద ఫిగర్ 1 and 2 1 2 D parallel to BC. ఓకే, ఫైండ్ EC, ఫైండ్ AD. ఇక్కడ చూడండి, క్వశ్చన్ గానే బాగా అర్థమవుతే బాగా సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇంట్రడక్షన్ క్లాస్ వినాలి. ఇంట్రడక్షన్ లో బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ అలాగే కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఆ వీడియోని మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి DE parallel to BC ఏంది, DE parallel to BC ఈ రెండు ప్యారలల్ గా ఉంటాయి. DE parallel to BC ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ఓకే, మనల్ని ఏం కనుక్కోమంటారు అంటే ఫస్ట్ డయాగ్రామ్ లో EC కనుక్కోమంటారు. అంటే ఈ లెంత్ ఎంత ఉందో కనుక్కోవాలి. దీంట్లో AD కనుక్కోవాలి, దీని లెంత్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఓకే గైస్, అర్థమవుతుందా? మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ ఏం చెప్తుంది, రెండు ప్యారలల్ గా ఉన్నాయనుకో కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటుందని చెప్పడం జరుగుతుంది. రైట్, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ ఏంది, రెండు ప్యారలల్ గా ఉన్నాయంటే అంటే DE parallel to BC ఉందంటే అంటే ఇటు సైడ్ అటు సైడ్ సేమ్ రేషియోలో డివైడ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. దాన్ని బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ అంటాం. అంటే దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనం ఈ లెన్స్ అనుకుంటాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, చాలా మంది ఇక్కడ గుర్తుపెట్టుకొని చాలా మంది ఈ ట్రయాంగిల్స్ లో సెంటెన్స్ రాయడానికి ఇబ్బంది పడుతుంటారు. రైట్ కదా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ రాయడానికి ఇబ్బంది పడుతుంటారు కదా. ఆ సెంటెన్స్ ని ఎలా రాయాలో క్లియర్ గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా వినండి. ఓకే, ఇక్కడ చూడండి, మెయిన్ పాయింట్ ఇక్కడ ఉండేదే ఏంది, క్వశ్చన్ లో మీకు డయాగ్రామ్ లో ఇచ్చినది ఫస్ట్ రాయి, అదే మెయిన్ పాయింట్. ఫస్ట్ చెప్పింది క్వశ్చన్ లో డయాగ్రామ్ లో ఇచ్చినదే రాయి. ఫస్ట్ డయాగ్రామ్ ABC ఏంది, ట్రయాంగిల్ కదా, అదే రాద్దాం. సొల్యూషన్ ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ ABC ఫస్ట్ స్టెప్ అయిపోయింది. మనకి ఇంకోటి ఏమి ఇవ్వడం జరిగింది, ప్యారలల్ అంట కదా, DE parallel to BC కదా, క్వశ్చన్ అక్కడనే ఉంది, DE parallel to BC. ఓకే, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ ఏం చెప్తుంది, రెండు ప్యారలల్ గా ఉన్నాయి అనుకో కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ అవడం జరుగుతుంది. అంటే AD by DB ఈక్వల్ టు AE by EC. ఇదే కదా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ ఏం చెప్తుంది, రెండు ప్యారలల్ ఉన్నాయి అనుకో కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ అవ్వడం జరుగుతుందని. నేను అదే రాశాను, అయిపోయింది. ఇక్కడ స్టెప్స్ అయిపోయింది, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోవడమే. ఓకే, ఇక్కడ చూడండి, AD ఎంత ఉంది మనకు ఆన్సర్ 1.5 సెంటీమీటర్స్. DB ఎంత ఉంది 3 సెంటీమీటర్స్ ఈక్వల్ టు AE ఎంత ఉంది 1 సెంటీమీటర్ ఉంది. EC ఏముంది అదే మనం కనుక్కోవాల్సింది బట్టి ECని అలాగనే పెట్టేద్దాం. ECనే మనం కనుక్కోవాలి. ఇగో ఫస్ట్ క్వశ్చన్ లో EC, ఫైండ్ EC. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏంది క్రాస్ మల్టిప్లికేషన్ అంటే EC ఇంటూ 1.5 ఇంటూ EC ఈక్వల్ టు 3 1 జా 3 క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, మనకి EC కావాలి కాబట్టి 1.5 ఇంటూ చేస్తున్నాం, అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. EC ఈక్వల్ టు 3/1.5 కదా. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి EC వచ్చేస్తుంది. అంటే 3/1.5 ఏమని రాసుకోవచ్చు, 15/10 అని రాసుకోవచ్చు. ఎందుకో 1 పాయింట్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 15/10. EC ఈక్వల్ టు 3 ఇప్పుడు రెసిప్రోకల్ చేయండి ఇంటూ 10/15. 3 1 జా 3 5 జా 5 1 జా 5 2 జా అంటే EC ఎంత వచ్చింది 2 సెంటీమీటర్స్. ఓకే, అంటే EC ఎంత వచ్చింది 2 సెంటీమీటర్స్. అర్థమైందా గైస్? మళ్ళీ చెప్తున్నాడు అండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాను, 1.5 ఇంటూ చేస్తుంది, యూతల పోతే డివైడెడ్ బై, మళ్ళీ దాన్ని డెసిమల్ నుంచి P/Q ఫార్మ్ లోకి రాసుకున్నాను, క్యాన్సిలేషన్ చేస్తే 2 వచ్చింది. కాబట్టి EC ఎంత మనకి 2 సెంటీమీటర్స్. ఓకే, ఎంత వచ్చింది 2 సెంటీమీటర్స్. అయిపోయింది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇది ఎలా చేసామో ఇది కూడా అంతే. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనుక్కోవాలి, AD కనుక్కోవాలి. సేమ్ ఇగో ఈ స్టెప్స్ రాయనికనే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ ఉండేది రాసుకో, ఇక్కడ ఉండేది మిక్స్ చేసేస్తుంటారు పొద్దు మోకులు. ఓకే, నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సొల్యూషన్
సొల్యూషన్ చూడండి, ట్రయాంగిల్ సేమ్ ఇక్కడ ఉన్నాయి కదా ట్రయాంగిల్ ఏబిసి. ఓకే ట్రయాంగిల్ ఏబిసి. నెక్స్ట్ ఏంది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఇక్కడ చూడండి డిఈ ప్యారలల్ టు బీసీ అంటే డిఈ ప్యారలల్ టు బీసీ రెండు ప్యారలల్ ఉన్నాయి. డిఈ ప్యారలల్ టు బీసీ. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది? రెండు ప్యారలల్ ఉన్నాయి అనుకో. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది? రెండు ప్యారలల్ ఉన్నాయి అనుకో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. నేను ప్రతి వీడియోలో ఎందుకు ఇది చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి మెయిన్ పాయింట్. ఒక్కసారి అర్థం చేసుకున్నాం అనుకో లెక్క చాలా సింపుల్ గా ఉంటుంది. రెండు ప్యారలల్ ఉంటాయి అంటే ఏంది? ఏడి బై డిబి ఈక్వల్ టు తర్వాత ఏఈ బై ఈసీ. ఎందుకు ఇవాళ రాస్తున్నా అంటే అదే ప్యారలల్ ఉందనుకో కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటుంది. అదే నేను చేస్తున్నది ఇప్పుడు. ఓకే ఏడి ఆన్సర్ ఎంత ఉంది? అదే మనం కనుక్కోవాలి కాబట్టి ఏడి అలాగనే ఉంటుంది. బై డిబి. డిబి ఎంత ఉంది? 7.2 సెంటీమీటర్స్. ఓకే ఏఈ ఎంత ఉంది? 1.8. ఈసీ ఎంత ఉంది? 5.4. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ పాయింట్ డెసిమల్ సేమ్ అంటే 1 పాయింట్ తర్వాత నంబర్ 1 పాయింట్ తర్వాత నంబర్ ఉంది కాబట్టి సింపుల్ గా క్యాన్సిల్ చేయొచ్చు. అంటే పాయింట్ 1 డిజిట్ తర్వాత కనుక మనం క్యాన్సిలేషన్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా లెక్క చేసుకుంటే వెళ్ళొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే 18 1 జా 18 3 జంగా డెసిమల్ మర్చిపోవచ్చు. పాయింట్ పైన డినామినేటర్ న్యూమరేటర్ కాబట్టి మర్చిపోవచ్చు. ఓకే 1/3 అంటే ఎంత వచ్చింది? ఏడి బై 7.2 ఈక్వల్ టు 1/3. ఓకే మీరు కావాలంటే పాయింట్స్ ని p/q ఫార్మ్ లో చేసుకొని రెసిప్రోకల్ చేస్తే మళ్ళీ 1/3 వస్తుంది. ఓకే ఇప్పుడు చూడండి 7. మనకి ఏం కావాలి? ఏడి కావాలి. 7.2 ఇంటూ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది? 7.2 డివైడ్ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. అంటే ఏడి ఈక్వల్ టు 1/3 ఇంటూ 7.2 ఏంది? ఇక్కడ చూడండి డివైడ్ చేస్తున్న అవతల పోతే ఇంటూ ఏడి ఈక్వల్ టు 7.2/3. ఓకే అగో 1 తో ఇంటూ చేస్తే 7.2 అట్నే వస్తుంది, కింద డినామినేటర్ 2. ఏడి ఈక్వల్ టు 7.2 ఏం రాయొచ్చు మనము? p/q ఫామ్ లో రాయొచ్చు. అంటే 72/10/3 రెసిప్రోకల్ చేయండి ఇప్పుడు. అంటే ఏమొస్తుంది? 72/10 ఇంటూ 1/3 కదా రెసిప్రోకల్ చేసిన అనమాట. ఓకే ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ చేయొచ్చు సింపుల్ గా. ఏం చేయొచ్చు? 3 1 జా 324 జా 324 జా మీరు క్యాన్సిలేషన్ చేయండి. ఎంత వచ్చింది? ఏడి ఈక్వల్ టు 24/10. మళ్ళీ దీన్ని పాయింట్స్ రూపంలో రాయండి. అంటే ఎంత వస్తుంది? 2.4. అంటే దేర్ ఫోర్ ఏడి ఈక్వల్ టు 2.4 అనమాట. ఓకే ఎంత వచ్చింది? ఏడి 2.4 వచ్చింది. అర్థమైందా? డెసిమల్ p/q ఫార్మ్ అనేది డెసిమల్ ఎక్స్చేంజ్ చేశాను. ఓకే రెసిప్రోకల్ చేసి క్యాన్సిలేషన్ చేశాను. అంటే ఏడి ఎంత ఉంది? 2.4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఓకే సెకండ్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 6.2 లోని సెకండ్ క్వశ్చన్. E and F are points on the sides PQ and PR respectively of a triangle PQR. For each of the following case state whether EF parallel to QR. ఇక్కడ బాగా వినండి. ఇందా ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి మ్యాచ్ అవుతుంది. బాగా వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ఇక్కడ ఈ రెండు ప్యారలల్ ఇచ్చి మనం సైడ్స్ గా అనుకోవడం జరిగింది. ఓకే రైట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సైడ్స్ ఇచ్చి ప్యారలల్ అనుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నానండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? మనకి ఈ రెండు ప్యారలల్ అని చెప్తే సైడ్స్ గా అనుకున్నాం రైట్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ సైడ్స్ ఇస్తే ఇవి ప్యారలల్ కాదా కనుక్కోవాలి. అంటే ఏంది ఇక్కడ? కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. అసలు కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది? కరస్పాండింగ్ సైడ్స్ గాన సేమ్ రేషియోలో ఉంటే అవి ఖచ్చితంగా ప్యారలల్ గా ఉంటుంది దాని థర్డ్ సైడ్ అని చెప్పడం జరుగుతుంది రైట్. ఇది కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఫస్ట్ క్వశ్చన్ లో మనం బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అన్నాం. ఇప్పుడు కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం వాడతాం అనమాట. అంటే కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అంటే ఏంది? కరస్పాండింగ్ సైడ్స్ గానే ఈక్వల్ గానే ఉన్నాయి అనుకో, రేషియోలో ప్రొపోర్షనల్ ఉందనుకో, ఖచ్చితంగా ఈ రెండు ప్యారలల్ గా ఉంటుంది అని చెప్పడమే కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. మీరు ఖచ్చితంగా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ వీడియో చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే ఇంకా ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి క్వశ్చన్ సింపుల్ గానే ఉంటుంది, ఏం పెద్దగా ఉండదు, అంటే రాసి లేకుండా సింపుల్ గానే అయిపోతుంది. ఈ అండ్ ఆఫ్ ఆర్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ PQ and PR respectively of triangle PQR. ఓకే ట్రయాంగిల్ PQR. ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ PQR. ఓకే ఆ PQR గీసుకున్నాం. ఓకే ఇక్కడ మనకు ఒక లైన్ EF ఏంది? EF. ఇక్కడ చూడండి PE ఎంత? PE ఎంత?
3.9 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఈక్యూ ఎంత, ఈక్యూ ఎంత 3 సెంటీమీటర్స్, పిఎఫ్ ఎంత 3.6 సెంటీమీటర్స్, ఎఫ్ఆర్ ఎంత 2.4 సెంటీమీటర్స్. అంటే ఈ కరస్పాండింగ్ సైడ్స్ ని, అంటే ఈ కరస్పాండింగ్ సైడ్స్ ని మనం రేషియోలో చేంజ్ చేసుకొని ఈ రెండు ప్యారలల్ కాదా కనుక్కోవాలి. అంటే కరస్పాండింగ్ సైడ్స్ గానే ఈక్వల్ వచ్చినాయి అనుకో, ఆటోమేటిక్ గా ఈ రెండు ప్యారలల్ గా ఉంటుంది అని చెప్పడమే కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏంది రేషియోలో చేంజ్ చేసుకోవాలి. అంటే ఏం ఫార్ములా, ఇన్ బాగా చూడండి, ఇక్కడ ఉన్నది రాస్తాను, ఏం రాయను, ఇన్ పిక్యూఆర్ ట్రయాంగిల్, ఏంది పిక్యూఆర్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇక్కడ చూడండి మనకి ఏంది కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, పిఈ బై ఈక్యూ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఓకే ఓకే, ఇప్పుడు వాల్యూ సపరేట్ చేయండి. పి వాల్యూ ఎంత ఉంది 3.9 బై ఈక్యూ ఆన్సర్ ఎంత ఉంది 3 ఉంది, ఈక్వల్ టు పిఎఫ్ వాల్యూ ఎంత ఉంది 3.6 ఉంది బై ఎఫ్ఆర్ వాల్యూ ఎంత ఉంది 2.4. ఇక్కడ ఉన్నట్టుగా వాల్యూస్. ఓకే, ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ చేయొచ్చు సింపుల్ గా, 3 1 జా పాయింట్ కాబట్టి పాయింట్, 9 ఎన్ని టైమ్స్ అవుతుంది 3 టైమ్స్ అవుతుంది, ఎంత వచ్చింది 1.3 వచ్చింది. ఇక్కడ కూడా డెసిమల్ క్యాన్సిల్ చేయొచ్చు సింపుల్ గా, ఎందుకంటే 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి సింపుల్ గా. అదే మనకి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది అనుకో డైరెక్ట్ క్యాన్సిల్ చేయకూడదు. 12 2 జా 12 3 జా. ఓకే, 12 2 జా 12 3 జా ఎంత వచ్చింది 3/2 వచ్చింది. దీన్ని భాగారం చేస్తే ఎంత వస్తుంది 1.3 ఈక్వల్ టు 3/2 చేస్తే 1.5 వస్తుంది. రైట్, 1.5. ఈ రెండు ఈక్వల్ అయినా అంటే నాట్ ఈక్వల్. అంటే ఈ రెండు నాట్ ఈక్వల్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ లేవంటే దానికి అర్థమైంది ఈ రెండు ప్యారలల్ గా లేవు అని అర్థం. అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు, దేర్ ఫోర్ పిఈ బై ఈక్యూ నాట్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. అంటే ఈ రెండు ఈ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ లేదు కాబట్టి ఇవి కూడా ప్యారలల్ లేవని చెప్పడం జరుగుతుంది. ఓకే, సెకండ్ కూడా సేమ్ అంతే. మళ్ళా ట్రయాంగిల్ తీసుకోవాలి. దీంట్లో నుంచి మనకు ఒక మార్క్ రానికి అవకాశం ఉంటుంది చూడండి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రానికి అవకాశం ఉంటుంది. ఓకే, మళ్ళీ సేమ్ ఒక ప్యారలల్ పిఈ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈఎఫ్. పిఈ ఆన్సర్ ఎంత పిఈ 4, ఈక్యూ ఆన్సర్ ఎంత 4.5, పిఎఫ్ ఎంత 8 సెంటీమీటర్స్, ఆర్ఎఫ్ ఎంత 9 సెంటీమీటర్స్. ఓకే, మళ్ళీ సేమ్ ఇలాగనే ఏన్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ఓకే, కరస్పాండింగ్ సైడ్స్ పిఈ బై ఈక్యూ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. వాల్యూ సపరేట్ చేయండి. పియు వాల్యూ ఎంత 4 బై ఈక్యూ ఆన్సర్ ఎంత 4.5 ఈక్వల్ టు పిఎఫ్ ఎంత ఆన్సర్ 8 బై ఎఫ్ఆర్ ఎంత 9. 8/9 క్యాన్సిలేషన్ చేయడానికి రాదు కాబట్టి 4/45/10. అంటే ఏంది, ఇది డెసిమల్ ఫామ్ లో ఉంది కాబట్టి నేను p/q ఫామ్ లో చేంజ్ చేసుకున్నాను. 8/9. మళ్ళీ దీన్ని రెసిప్రోకల్ చేద్దాం, 4 × 10/45. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ గా క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఏ టేబుల్ లో క్యాన్సిల్ చేయొచ్చు, 5 టేబుల్ లో క్యాన్సిల్ చేద్దాం. 5 2 జా 5 9 జా ఎంత వచ్చింది 4 2 జా 8/9. ఇక్కడ కూడా 8/9 వస్తుంది, ఇక్కడ కూడా 8/9 వస్తుంది. అంటే ఏంది, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అండి. కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయినాయి అంటే ఇది కూడా ఖచ్చితంగా ప్యారలల్ ఉంటుంది. అంటే ఏమని రాయొచ్చు, దేర్ ఫోర్ పిఈ బై ఈక్యూ పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఈక్వల్ టు రాసినాం. అంటే దేర్ ఫోర్ పి అంటే ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్. అంటే ఏంది, ఇక్కడ ఈక్వల్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతేనే మనకి ప్యారలల్ అయినట్టు, లేదనుకో లేదు. ఇక్కడ మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయిందా కాలేదు కదా, అందుకే నాట్ ఈక్వల్ టు. అంటే కరస్పాండింగ్ సైడ్స్ అనేది ఈక్వల్ లేవరని రాశాను. ఇక్కడ ఏంది, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉంటే ఈ రెండు ప్యారలల్. ఇక్కడ మనకు అదే క్వశ్చన్ చెప్పండి అడగడము, మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఉంటే అవి రెండు ప్యారలల్ ఉండయా లేదా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఈ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రెండు ప్యారలల్ అయిందనమాట. థర్డ్ క్వశ్చన్ గైస్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, PQ ఈక్వల్ టు 1.28 సెంటీమీటర్స్, PR ఈక్వల్ టు 2.56 సెంటీమీటర్స్, PE ఈక్వల్ టు 0.18 సెంటీమీటర్స్ అండ్ PF ఈక్వల్ టు 0.36 సెంటీమీటర్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సెకండ్ క్వశ్చన్ లోనే థర్డ్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఉంది కదా. ఓకే, ఏంది మనకి ట్రయాంగిల్ PQR కదా, PQR మనకి ఇది ప్యారలల్.
ఈఎఫ్. ఇక్కడ చూడండి పీక్యూ ఏంది, పీక్యూ మొత్తం ఆన్సర్ అంటే పీక్యూ మొత్తం అంటే ఈ సైడ్ కరెస్పాండింగ్ సైడ్ ఈ సైడ్ మొత్తము ఆన్సర్ ఎంత 1.28. ఎంత 1.28. అర్థమవుతుందా? అంటే పి నుంచి క్యూ వరకు 1.28. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ లో మనకి పిఈ వాల్యూ ఈక్యూ వాల్యూ సపరేట్ ఇస్తే మనం కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ చేసుకున్నాం రైట్. ఇప్పుడు ఇలా కాదు అనమాట, మొత్తం సైడ్ అంటే ఒక సైడ్ మొత్తం ఓకే 1.28 సెంటీమీటర్. పిఆర్ ఎంత, పిఆర్ ఇక్కడ చూడండి పిఆర్ ఎంత 2.56. మళ్ళీ ఇక్కడ కూడా అంతే సేమ్, పిఆర్ ఎంత 2.56 సెంటీమీటర్స్. ఓకే బాగా చూడండి. పిఈ వాల్యూ మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకొక వాల్యూ ఏమిస్తున్నారు 0.18 సెంటీమీటర్స్. అంటే పిఈ అంటే ఏంది 0.18 సెంటీమీటర్స్. అంటే పిఈ వాల్యూ ఎంత 0.18 సెంటీమీటర్స్. అండ్ పిఎఫ్ ఈక్వల్ టు 0.36 సెంటీమీటర్స్. ఎంత పిఎఫ్ ఎంత 0.36 సెంటీమీటర్స్. ఓకే ఇక్కడ చూడండి మనకి ఏం తెలీదు, కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కావాలంటే ఏమేం కావాలా, పిఈ బై ఈక్యూ కావాలి, పిఎఫ్ బై ఎఫ్ఆర్ కావాలి రైట్. బాగా వినండి, స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే మనకి ఈక్యూ వాల్యూ కావాలి, ఎఫ్ఆర్ వాల్యూ కావాలి. ఎలా కనుక్కోవాలి అంటే ఈ సైడ్ అంటే మొత్తం పీక్యూలో నుంచి ఈపీ తీసేస్తే మన ఈక్యూ వస్తుంది. మీకు అర్థం కాకపోవచ్చు, నేను రాస్తే అర్థమవుతుంది. బాగా చూడండి ఓకే. ఫస్ట్ది ఇక్కడ చూడండి, ఫస్ట్ది పిఈ ప్లస్ ఈక్యూ ఈక్వల్ టు పీక్యూ. ఏంది ఇక్కడ చూడండి ఈ కండిషన్ చూడండి, పిఈ అంటే పిఈ ఈక్యూ కలిపితే ఏమొస్తుంది మనకి ఈక్యూ వస్తుంది. అంటే ఈ రెండు సైడ్స్ ఈ సైడ్ కలిపితే మనకి ఈ సైడ్ అంటే పెద్ద సైడ్ అనేది వస్తుంది. అంటే ఇక ఇక్కడ పిఈ ప్లస్ ఈక్యూ ఈక్వల్ టు పీక్యూ. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం కావాలా, ఈక్యూ వాల్యూ సింపుల్ గా వస్తుంది. ఇక్కడ చూడండి పి వాల్యూ ఎంత 0.18 సెంటీమీటర్స్ ప్లస్ ఈక్యూ ఆన్సర్ ఎంత తెలుగు కాబట్టి ఈక్యూనే మనం కనుక్కోవాల్సింది, అలాగే ఉంటుంది. పీక్యూ ఎంత 1.28. ఇది ప్లస్ చేసిన అవతలకు వస్తే ఏమవుతుంది మైనస్. అంటే ఈక్యూ ఈక్వల్ టు 1.28 మైనస్ 0.18. ఓకే ఈక్యూ ఈక్వల్ టు తీసేసేయండి, డెసిమల్ కింద డెసిమలే ఉండాలి. 1.28 0.18 1.1 ఎంత వచ్చింది 1.10 వచ్చింది. ఓకే 1.10 సెంటీమీటర్స్. అంటే ఈక్యూ ఆన్సర్ ఎంత ఉంది 1.10 సెంటీమీటర్స్ ఉంది అనమాట. ఓకే ఇప్పుడు సేమ్ దీని లెక్కనే మనం ఈ ఎఫ్ఆర్ వాల్యూ కూడా కనుక్కోవాలి. ఎఫ్ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఏంది పిఎఫ్ ప్లస్ ఎఫ్ఆర్ అంటే ఈ రెండు సైడ్ కలిపితే ఈ మొత్తం సైడ్ అనేది వస్తుంది రైట్. బాగా చూడండి సెకండ్ ఇది పిఎఫ్ ప్లస్ ఎఫ్ఆర్ ఈక్వల్ టు పిఆర్ అంటే మొత్తం అన్నమాట. ఓకే ఇక్కడ చూడండి పిఎఫ్ వాల్యూ ఎంత 0.36 ప్లస్ ఎఫ్ఆర్ వాల్యూ తెలుసు మనకి, ఎఫ్ఆర్ కనుక్కోవాలి కాబట్టి ఎఫ్ఆర్ ఈక్వల్ టు పిఆర్ మొత్తం ఆన్సర్ ఎంత 2.56. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ మనకి ఎఫ్ఆర్ వాల్యూ కావాలి కాబట్టి ఎఫ్ఆర్ ఈక్వల్ టు 2.56 మైనస్ 0.36. ఎఫ్ఆర్ ఈక్వల్ టు 2.36. ఇక్కడ చూడండి 6 లో 6 పోతే 0 డెసిమల్ 2.2 టర్మ్స్ ఏమంటే 5 లో 3 పోతే 2 పాయింట్ కాబట్టి 0.2 ఎంత వచ్చింది 2.20 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఈక్యూ ఎంత 1.10 సెంటీమీటర్స్, ఇక్కడ ఎఫ్ఆర్ ఎంత 2.20 సెంటీమీటర్స్. ఎంత 2.20 సెంటీమీటర్స్. అంటే మనం ఇప్పుడు అన్ని సైడ్స్ వచ్చేసినాయి, మనకి ఈ సైడ్ వచ్చింది ఈ సైడ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంది మనకి ఫార్ములా మొత్తం సైడ్ వస్తే పిఈ బై కరస్పాండింగ్ సైడ్స్ ఈక్యూ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం వాడుతున్నాను ఇప్పుడు నేను. పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఇప్పుడు మనకి రెండు ఈక్వల్ అయితేనే ఈ రెండు ప్యారలల్ ఉండే అని అర్థం, లేదంటే లేదు అని అర్థం. పిఎఫ్ వాల్యూ ఎంత 0.8 సెంటీమీటర్స్, ఈక్యూ ఆన్సర్ ఎంత 1.10 సెంటీమీటర్స్ ఈక్వల్ టు పిఎఫ్ వాల్యూ ఎంత 0.36 సెంటీమీటర్స్ బై ఎఫ్ఆర్ ఎంత 2.20 సెంటీమీటర్స్. ఓకే ఇక్కడ పాయింట్ తర్వాత డెసిమల్ 2 పాయింట్స్ ఉంది అంటే మనం డైరెక్ట్ నంబర్స్ రాసుకోవచ్చు. అంటే రెసిప్రోకల్ చేస్తే కూడా సేమ్ ఇవే నంబర్లు వస్తాయి. 18/110 ఈక్వల్ టు 36/220. క్యాన్సిలేషన్ చేయండి 2 టేబుల్లో పోతుంది. 2 9s 2 55s. ఓకే ఎంత వచ్చింది 9/55 ఈక్వల్ టు ఇది కూడా 2 బాగా చూడండి 2 18s 2 110s. ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి 18/110 ఇక్కడ కూడా 18/110 అంటే మళ్ళీ 2 9s
55 ఎంత వచ్చింది 9/55 అంటే ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి. ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి అంటే ప్యారలల్ అంటే ఇవంతా ఈక్వల్ వచ్చిందంటే ఏంది ఈ రెండు ప్యారలల్ ఉన్నాయని అర్థం. అంటే దేర్ ఫోర్ పిఈ బై పిఈ బై ఈక్యూ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఈక్వల్ టు అంటే ఈ రెండు ఈక్వల్ అయిన కాబట్టి ఈక్వల్ అంటే వస్తున్నాను. దేర్ ఫోర్ పిఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను, మనకి ఒక సైడ్ తెలీదు, మొత్తం సైడ్ లో నుంచి ఒక సైడ్ తీసేసుకున్నాను అనమాట. ఓకే అర్థమవుతుందా? మొత్తం సైడ్ లో నుంచి ఒక సైడ్ తీసేసుకుంటే మనకి ఇంకొక వాల్యూ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు కలపండి, ఖచ్చితంగా 0.18 110 8 2. ఇక్కడ చూడండి 1 వచ్చిందా 1.28 అంటే ఈ రెండు కలిపితే ఈ వాల్యూ. అందుకే మనం ఒక వాల్యూ తీసేసుకొని ఇంకొక వాల్యూ కనుక్కున్నాం అనమాట. ఇలా కనుక్కొని మన కరస్పాండింగ్ సైడ్స్ 4 సైడ్స్ వస్తే మనం రేషియో రూపంలో రాసుకుంటే 9/55 వచ్చింది. రైట్ అంటే మొత్తం కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉండే, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అంటే ఈ రెండు ప్యారలల్ గా ఉండే అని చెప్పడం జరుగుతుంది. దీన్నే కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అంటాం. ఓకే నోట్ డౌన్. ఓకే ఎక్సైజ్ 6.2 లోని థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. గివెన్ ద ఫిగర్ ఇన్ అంటే ఇక్కడ చూడండి LM parallel to CB and LN parallel to CD. Prove that AM by AB equal to AN by AD. ఇక్కడ చూడండి బాగా గమనియండి. ఓకే ఇక్కడ కొంచెం చాలా మంది క్వశ్చన్స్ కాడ ఇబ్బంది పడుతుంటారు, కానీ మనకి 8 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. ఈ లెసన్ లో ఉన్న ప్రతి మార్క్స్ మనకి ఇంపార్టెంట్. స్కోర్ చేయాలి, పాస్ అవ్వాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటే మనకి ప్రతి లెసన్ ఇంపార్టెంటే. ఓకే ఇక్కడ వినండి. ఇన్ ద ఫిగర్ ఓకే LM ప్యారలల్ టు CB అంట. ఏంది ఫస్ట్ చూడండి LM ఫస్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. మీరు ఖచ్చితంగా ఈ ట్రయాంగిల్స్ లో ప్రతి క్వశ్చన్ కన్నా ప్రాబ్లం చేయాలనుకుంటే ఫస్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళు చెప్పింది ఏంది, అక్కడ ఉండేది ఏంది అని అది అబ్జర్వ్ చేయండి. LM ప్యారలల్ టు CB, LM ప్యారలల్ టు CB అంట. అంటే ఈ రెండు ప్యారలల్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ రెండు ప్యారలల్ అంటే ఏంది, ప్యారలల్ అంటే ఏంది, ఆ టూస్ అంటే ఈ లైన్ ఎప్పటికీ కలుసుకోవన్నమాట. ఓకే అండ్ LN ఇక్కడ LN ప్యారలల్ టు CD అంటే ఈ రెండు సైడ్స్ కూడా ప్యారలల్, అటు పైన సైడ్ ప్యారలల్, ఇటు సైడ్ ప్యారలల్. అంటే ఇక్కడ ఏంది LN ప్యారలల్ టు CD అంటే ఈ రెండు లైన్స్ కూడా ఎప్పటికీ కలుసుకో. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి, ప్రూవ్ దట్ AM బై AB ఏంది AM ఇక్కడ చూడండి AM బై AB. ఓకే ఇది మళ్ళా తర్వాత ఈక్వల్ టు AN బై AD. ఓకే ఇక్కడ చూడండి AM బై AB, AN బై AD ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటారు. ఖచ్చితంగా ఈక్వల్. ఎందుకు ఈక్వల్ లెక్క చేయకుండా చెప్పొచ్చు, అంటే లెక్క చేయాల్సిందే, మనకు తప్పదు కాబట్టి ఖచ్చితంగా లెక్క చేయాల్సిందే. ఓకే ఇక్కడ చూడండి ఎందుకు ఈక్వల్ అని డైరెక్ట్ చెప్పొచ్చు అంటే మనకి ఏంది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది, రెండు ప్యారలల్ గా ఉండడం జరిగితే ఆటోమేటిక్ గా కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటుందని బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం చెప్తుంది. ఇక్కడ క్వశ్చన్ లోనే ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఇంకా ఇవేమవుతుంది, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతుంది. అదే కదా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏంది, మనకు ఆల్రెడీ ప్యారలల్ ఇవ్వడం జరిగేసింది. ఇంకా ఇది ప్యారలల్ ఉన్నప్పుడు ఇది ప్యారలల్ ఉన్నప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటుంది, కానీ దాన్ని మనం ప్రూవ్ చేయాలా. ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్. ఇక్కడ చూడండి చాలా మంది స్టెప్స్ కాడ ఇబ్బంది పడుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అక్కడ దగ్గర రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే బాగా చూడండి ఏం ట్రయాంగిల్. ఓకే ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాం. అసలు ఎక్కడ ఉంది ట్రయాంగిల్ అంటే ఇక్కడ చూడండి ABC, ఇది ఒక ట్రయాంగిల్ కదా. ఓకే ఈ ABC అనేది ఒక ట్రయాంగిల్ అంటే ABC ట్రయాంగిల్. ఓకే ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ ABC కి ఏది ప్యారలల్ గా ఉంది మనకి LM. ట్రయాంగిల్ ABC కి ప్యారలల్ LM ప్యారలల్ టు CB. ఇది క్వశ్చన్ లో మనకి ఇవ్వడం జరిగింది. అదే అర్థం LM ప్యారలల్ టు CB. ఓకే ఇప్పుడు చూడండి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుంది, రెండు ప్యారలల్ ఉన్నాయి అనుకో ట్రయాంగిల్ లో కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏంది AM బై MB. అదే అర్థం AM బై MB ఈక్వల్ టు ఇంకోటి ఇదే ట్రయాంగిల్ AL బై LC. ఓకే LC కరస్పాండింగ్ సైడ్స్ అనమాట. AM బై MB
ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి. ఇది కరస్పాండింగ్ సైడ్స్ ఈ ట్రయాంగిల్ కి, ఏది ఏబిసి ట్రయాంగిల్ కి. అదే కదా, రెండు ప్యారలల్ ఉన్నాయి అనుకో ఆటోమేటిక్ గా కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతుంది. ఈక్వేషన్ 1 అన్నమాట. బై బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ఇదే కదా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం చెప్తుంది. ప్యారలల్ ఉన్నాయి అనుకో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. అదే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ఇంకో ట్రయాంగిల్ ఏముంది మనకి, ఏసిడి. ఏసిడి అనేది ఒక ట్రయాంగిల్ కదా, అక్కడ చూడండి డయాగ్రామ్ లో. ఇప్పుడు ఈ పైకి మర్చిపోండి, ఇప్పుడు కింది అనమాట ఏసిడి. ఏసిడి ట్రయాంగిల్ ఏసిడి. దీనికి ఈ ట్రయాంగిల్ కి ఏం ప్యారలల్ ఉంది, ఎల్ఎన్ ప్యారలల్ టు సిడి. అదే కదా ఎల్ఎన్ ప్యారలల్ టు సిడి. ఎల్ఎన్ ప్యారలల్ టు సిడి. స్కిప్ చేయకుండా ఏంటంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ప్యారలల్ ఉంది. ఈ ట్రయాంగిల్ కింద ట్రయాంగిల్ లో ప్యారలల్ ఉంది. ప్యారలల్ ఉందంటే దానికి అర్థమైంది కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్. అంటే ఏమని రాయొచ్చు, ఏఎల్ బై ఎల్సి ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి. మళ్ళీ ఇటు సైడ్ ఏఎన్ బై ఎన్డి. ఓకే, ఫ్రమ్ 1 ఇది కూడా 2 బై బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. సేమ్ అలాగనే ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ 1 2 అయిపోయింది. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 ఇక్కడ 1 and 2 అని ఉంది. అంటే 1 ఏముంది మనకి, ఏఎం బై ఎంబి. బాగా చూడండి. ఓకే, ఏఎల్ బై ఎల్సి ఈక్వల్ టు రెండోది ఏముంది, ఎల్సి బై ఎల్సి. ఏఎల్ఎల్సి ఈక్వల్ టు ఏఎన్ బై ఎన్డి. ఓకే, ఇక్కడ చూడండి ఏఎల్ఎల్సి. ఎందుకు ఈక్వల్ వచ్చింది అంటే ఈ ట్రయాంగిల్ కి మిడిల్ లైన్ ఏముంది, ఎల్సి అనేది ఉంది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలినది ఏఎం బై ఎంబి ఈక్వల్ టు ఏఎన్ బై ఎన్డి. ఓకే, మిగిలినది రాసినాడు. ఇప్పుడు ఇక్కడ బాగా చూడండి, ఏఎం ఏఎన్ న్యూమరేటర్ సేమ్ వచ్చింది కానీ డినామినేటర్ వేరు వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా, రెసిప్రోకల్ చేయాలి. ఏం చేయాలా, రెసిప్రోకల్ చేద్దాం. ఎంబి బై అంటే రెసిప్రోకల్ అంటే కింది పైకి పైది కిందికి, అంటే డినామినేటర్ కూడా ఈక్వల్ చేసుకున్నాం. అంటే ఇలా ప్రూవ్ చేద్దాం. ఓకే, ఎంబి ఏఎం ఈక్వల్ టు ఎన్డి బై ఏఎన్. ఓకే, యాడింగ్ బాగా చూడండి, యాడింగ్ 1 ఆన్ ద బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఏం యాడ్ చేస్తున్నాను, 1 యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, 1 యాడ్ చేద్దాం. ఎంబి బై ఏఎం ప్లస్ 1 ఈక్వల్ టు ఎన్డి బై ఏఎన్ ప్లస్ 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 ఇంటూ ఎంబి అంటే డినామినేటర్ ఏముంది, ఎంబి కామన్ తీద్దాం. ఎంబి తీద్దాం, ఏఎం తీద్దాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ ఎంబి ప్లస్ 1 ఇంటూ ఏఎం ఈక్వల్ టు, తర్వాత ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏఎన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ ఎన్డి ప్లస్ ఏఎన్ ఇంటూ 1 ఏఎన్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి బాగా గమనియండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంకా అయిపోయినకి వచ్చిన ఆన్సర్ ఎంబి ప్లస్ ఏఎం. ఎంబి ఇక్కడ చూడండి, ఎంబి ప్లస్ ఏఎం అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, ఏబి రాసుకోవచ్చు కదా. అంటే బైనండి, ఎంబిని ఏఎంని కలిపితే మనకి ఏమొస్తుంది, ఏబి వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఏబి రాయొచ్చు కదా, ఏబి బై ఏఎం. అయిపోయింది. ఇంకా చూడండి ఇక్కడ సింపుల్ గానే ఉంటుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఎన్డి ప్లస్ ఏఎన్ ఏమొస్తుంది, ఏడి కదా, ఏడి బై ఏఎన్. ఇప్పుడు చూడండి మళ్ళీ వీటిని రెసిప్రోకల్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ రెసిప్రోకల్ చేసాం కదా మనం ఈక్వల్ చేసుకొని, మళ్ళీ ఇప్పుడు కూడా రెసిప్రోకల్ చేద్దాం. ఏఎం బై ఏబి ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. చూడండి ఇక్కడ ఏఎం బై ఏబి ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. అంటే ఏం ఈక్వల్ వచ్చింది కదా. అంటే సీన్స్ ప్రూవ్డ్ ఏఎం బై ఏబి ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను అండి. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత రెండింటికి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అప్లై చేయండి. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అప్లై చేసిన తర్వాత ఈక్వల్ చేసిన తర్వాత ఏఎల్ బై ఎల్సి క్యాన్సిల్ చేసిన తర్వాత మరి రాసుకోవాలి. వచ్చినది రాసుకున్న తర్వాత మళ్ళీ రెసిప్రోకల్ చేసి బోత్ 1 యాడ్ అంటే అవతల 1 యాడ్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఈక్వల్ వస్తుంది మనకి. ఓకే, మీకు అర్థం అవుతుంది. ఇక్కడ ఈక్వల్ వచ్చిన తర్వాత ఇంకా మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నోట్ డౌన్. ఓకే, 4th ప్రాబ్లం.
in figure DE parallel to AC, DE parallel to AC and DF parallel to AE, DF parallel to AE. Prove that D, ఇక్కడ చూడండి, prove that ఏం ప్రూవ్ చేయాలంట, DF FE equal to FE BE by EC. ఓకే, ఇక్కడ చూడండి BF by FE ఎంత ఉంటుందో, అంటే BF FE ఎంత ఉంటుందో BE by EC కూడా అంతే ఉంటుందా అనేది ప్రూవ్ చేయాలి. అర్థమవుతుందా? BF by FE ఎంత ఉంటుందో BE by EC కూడా అంతే ఉంటుందా అనేది ప్రూవ్ చేయాలి. మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే ఈ రెండు ఇవి ప్యారల్స్ మాత్రమని ఇవ్వడం జరుగుతుంది. ప్యారల్ ఇవ్వడం జరిగిందంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏముంది, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ రెండిటికి అంటే B కి F కి E కి C కి ఏంది కామన్ డిఫరెన్స్ ఉందంటే ఇక్కడ చూడండి BD బై DA అనే కరస్పాండింగ్ సైడ్ ఈక్వల్ చేస్తుంది. అలా ఈక్వల్ ఏంటంటే అది ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. చూడండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, స్టెప్స్ ఇక్కడ ఉండేది అర్థం ఏంది, ఇక్కడ ఉండేది అర్థం ఏం, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి ట్రయాంగిల్ ఏముంది చూడండి ఇక్కడ, ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి ప్యారల్ ఉంది, ఏబిసి దీనికి ఇంకొక ప్యారల్ ఏముంది ఇక్కడ 1 బట్టి ఇది అంటే ఏమవుతుంది డిఈ. ఇప్పుడు ఈ రెండు ప్యారల్. ఓకే, ఏబిసి అంటే నేను ఏబిసి ట్రయాంగిల్ గీసాను. ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ దానికి ఏం ప్యారల్ ఉంది, డిఈ అనేది ప్యారల్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్యారల్ ఇవ్వడం జరుగుతుంది. ఏంది, డిఈ ప్యారల్ టు ఏసి కదా, అంటే ఈ రెండు ప్యారల్ ఉన్నాయంటే అర్థం ఏంటి, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ప్రకారం కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయని అర్థం. కరస్పాండింగ్ సైడ్స్ ఏముంటాయి ఇక్కడ, బిడి బై డిఏ ఈక్వల్ టు తర్వాత బిఈ బై ఈసి కదా, ఇది 1 అనమాట బై బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. అర్థమవుతుందా? బై మళ్ళీ చెప్తున్నానండి. ఆల్రెడీ ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇక్కడ మర్చిపోండి, ఇక్కడికి రండి. ఓకే, ఫస్ట్ ఆరోది మాత్రమే ప్యారల్స్ ఉండే కాబట్టి ఈ ఫస్ట్ ఆరోది ప్యారల్ ఉండే కాబట్టి ఇది ట్రయాంగిల్ అయింది. ఏబిసి అనేది ట్రయాంగిల్ అయింది. ఈ ఏబిసికి మనకి హింట్ ఏంటంటే డిఈ ప్యారల్ టు ఏసీ అని చెప్పడం జరిగింది. ఈ రెండు ప్యారల్ ఉన్నాయంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ప్రకారం ఏంది, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. నేను ఆ కరస్పాండింగ్ సైడ్స్ ఇక్కడ రాశాను. ఓకే, మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ ఏముంది ఇక్కడ, ఇంకో ట్రయాంగిల్ ఏముంది ఇక్కడ, రెండో ట్రయాంగిల్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి రెండో ట్రయాంగిల్ ఏముంది, బిఏఈ, బిఏఈ కదా ప్యారల్ ఉంది. మనకి ఇంటి చూడండి ఇక్కడ డిఎఫ్, ఇక్కడ చూడండి బాయనండి, బిఎఫ్ ప్యారలల్ టు ఏఈ, బిఎఫ్ ప్యారలల్ టు ఏఈ అంటే ఇక్కడ చూడండి రెండు ఆరోస్ ఉన్నాయి, గుర్తుంది ఇక్కడ రెండు ఆరోస్ ఉన్నాయి. ఈ రెండు ఆరోస్ కూడా అంటే సేమ్ ప్యారలల్ ఉందా అనమాట. అంటే ఇప్పుడు ఏంది ఇలా ఉందంటే కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. సెకండ్ ట్రయాంగిల్ ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం మనము, ఏబిఈ తీసుకున్నాం, ఏబి ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏబికి ప్యారలల్ ఏముంది, డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ. ఓకే, ప్యారలల్ ఉందంటే ఏంది, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటుంది. కరస్పాండింగ్ సైడ్స్ ఏముంది, బిడి బై డిఏ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ. ఓకే, ఇక్కడ చూడండి ఇది నంబర్ 2 మళ్ళా బై బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. సింపుల్ గానే ఉంటుంది, ఏం పెద్ద విషయం కాదు. మన క్వశ్చన్ ఆ ట్రయాంగిల్స్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదే మొత్తము బేసిక్ ప్రొపోర్షనాలిటీ, ఈ ట్రయాంగిల్స్ లో నడిచేది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ఈ రెండు థియరమ్స్ అర్థమైంది అనుకో, ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందని చేయగలుగుతావు. ఓకే, ఫ్రమ్ 1 and 2 ఇంకా అయిపోయింది. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 ఏముంది ఇక్కడ చూడండి, బిడి బై డిఏ ఈక్వల్ టు బిఈ బై ఈసి ఈక్వల్ టు, సెకండ్ ఏముంది, బిడి బై డిఏ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ. ఏమన్నా కామన్ ఉందా, ఖచ్చితంగా కామన్ ఉంది. బిడి డిఏ బై బిడి డిఏ. ఇంకా మిగిలినది రాసేసేయండి. మిగిలినది ఏముంది ఇక్కడ, మిగిలినది ఏముంది, బిఈ బై ఈసి ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ. ప్రూవ్ అయిందా చూద్దాం.
ఓకే ఇక్కడ ప్రూవ్ అయినట్టుంది. ఇక్కడ చూడండి బిఎఫ్ ఏంది రివర్స్ వచ్చినట్టే మనం రాసుకునే విధానం తప్పు అవుతుంది కానీ ఎప్పటికీ అలా తప్పు ఆన్సర్ రాదు చూడండి. ఓకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకూడదు. బిఎఫ్ బై ఎఫ్ఈ, బిఎఫ్ బై ఎఫ్ఈ ఈక్వల్ టు బిఈ బై ఈసి. ప్రూవ్ అయిపోయిందా? అంటే ఇక్కడ చూడండి సిన్స్ ప్రూవ్డ్, సిన్స్ ప్రూవ్డ్ ఏం ప్రూవ్ అయిపోయింది? బిఎఫ్ బై ఎఫ్ఈ ఏదన్నా రాయొచ్చు ఏం పర్లేదు. బిఎఫ్ బై ఈ బిఈ బై ఈసి అంటే ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి సిన్స్ ప్రూవ్ అయిపోయింది. ఓకే ఇక్కడ చూడండి ఎందుకు ప్రూవ్ అవుతుందంటే మనకి కామన్ అంటే ఈ రెండు ప్యారలల్స్ కి సెకండ్ ప్యారలల్ దానికి ఫస్ట్ ప్యారలల్ దానికి ఏం కామన్ ఉంది? మనకి ఏబి అనేది కామన్ ఉంది. అందుకే ఈ సైడ్ అంటే బిఎఫ్ బై ఎఫ్ఈ ఎంత సెంటీమీటర్లు ఉంటుందో బిఈ బై ఈసి కూడా అంతే సెంటీమీటర్లు ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఈ క్వశ్చన్ లో. నోట్ గైస్. Okay, fifth question. In figure, DE parallel to OQ and DEF parallel to OR. Show that EF parallel to EQR. ఇక్కడ చూడండి ఇది మనకి డయాగ్రామ్ ఉంది కదా, ఈ బాగా వినండి. మన ఫస్ట్ కండిషన్ ఏంది? DE parallel to OQ. ఏంది అసలు ఏం ప్రూవ్ చేయాలని నాకు చెప్తాడండి. EF parallel to QR అంట. అంటే ఈ EF QR అనేది ప్యారలల్ ఉండయా లేదా అని ప్రూవ్ చేయాలంట మనం. ఏంది EF ప్యారలల్ టు క్యూఆర్ అనేది అంటే ఈ బిగ్ ట్రయాంగిల్ లో ఈ రెండు సైడ్స్ ఈ ట్రయాంగిల్ గాన ఈ రెండు ప్యారలల్ ఉన్నాయని చెప్పడం జరిగింది కదా, అంటే కరస్పాండింగ్ సైడ్స్ కనుక్కోవాలి. మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ కూడా ఈ రెండు ప్యారలల్ ఉన్నాయని చెప్పిన కాబట్టి ఇవి కూడా కరస్పాండింగ్ సైడ్స్ కనుక్కోవాలి. ఆ కరస్పాండింగ్ సైడ్స్ చేసి మనము కరస్పాండింగ్ సైడ్ చేసి బిగ్ ట్రయాంగిల్ ప్యారలల్ ఉందా లేదో కనుక్కోవాలి. అంటే ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ ఉందా లేదా అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి సొల్యూషన్. ఓకే ఇక్కడ ఏ ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ఫస్ట్ ఈ ట్రయాంగిల్స్ పిఓక్యూ ఏంది పి బాగా చూడండి పి ఇక్కడ పి క్యూ ఓ ఓ నేను ఇక ఈ డయాగ్రామ్ మాత్రం ఇక్కడ వేస్తాను. దానికి ఏం ప్యారలల్ డిఈ ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ ఇక్కడ వేసాను. ఓకే మనకి ఏం చెప్పడం జరుగుతుంది ఇక్కడ డిఈ ప్యారలల్ టు ఓక్యూ అంటే ఓకే ఇక్కడ చూడండి ఇది లైన్ అనమాట, ఇక్కడ ఓ అనమాట. ఓకే ఇక్కడ చూడండి డిఈ ఇక్కడ చూడండి బాగుందండి డిఈ ప్యారలల్ టు ఓక్యూ అంటే ఈ రెండు ఇక్కడ చూడండి ఈ రెండు ప్యారలల్ ఉన్నాయంటే దానికి అర్థమైంది కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయని అర్థం. ఓకే ఇక్కడ చూడండి ట్రయాంగిల్ పి క్యూ ఓ ప్యారలల్ ఏం ప్యారలల్ ఉంది? డిఈ ప్యారలల్ టు ఓక్యూ. ఇప్పుడు చూడండి ఈ రెండు ప్యారలల్ ఉన్నాయంటే కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉన్నాయని అర్థం. కరస్పాండింగ్ సైడ్స్ ఏముంది? పిఈ బై ఈక్యూ ఈక్వల్ టు ఇంకోటి ఏముంది? పిడి బై డిఓ ఇది ఉంది. అంటే 1 బై బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం బై బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఇది 1 అయిపోయింది. మళ్ళీ సెకండ్ది ఏం ట్రయాంగిల్. ఇంకో ట్రయాంగిల్ ఏముంది ఇక్కడ చూడండి. ఫస్ట్ ట్రయాంగిల్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ అయిపోయింది, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి. ఈ ట్రయాంగిల్ ఇప్పుడు ఓ ఆర్ ఈ ఎఫ్ ఎఫ్ డి ఇక్కడ చూడండి పి. ఓకే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఓకే ఈ ట్రయాంగిల్ ఎందుకు ఇది అంతా చేస్తున్నా అంటే ఈ బిగ్ ట్రయాంగిల్ కి ఏం కామన్ ఉంది? పిక్యూ కామన్ ఉంది, పిఆర్ కామన్ ఉంది. అవి మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉన్నాయంటే దానికి అర్థమైంది కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయని అర్థం. ట్రయాంగిల్ పిఓఆర్ కి పిఓఆర్ కి ప్యారలల్ ఏముంది ఇక్కడ మనకి? ఈఎఫ్ డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్, డిఎఫ్ ప్యారలల్ ఓఆర్. ఇప్పుడు చూడండి ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. అంటే పి డి బై ఓ డిఓ ఈక్వల్ టు మళ్ళా పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఇక్కడ చూడండి పిడి ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి పిడి బై డిఓ మళ్ళా పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఇది నంబర్ 2 బై బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఇది కూడా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఓకే ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ సేమ్ అన్నిటికి ఇదే మెథడ్ 1 and
2 1 and 2 ఇక్కడ ఏముంది చూడండి 1 ఏముంది మనకి పిఈ బై ఈక్యూ ఈక్వల్ టు పిడి బై డిఓ ఈక్వల్ టు తర్వాత పిడి బై డిఓ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఏం కామన్ ఉంది పిడి డిఓ కామన్ ఉంది ఎందుకు కామన్ ఉంది ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కి కామన్ లైన్ ఏముంది పిడి ఇగో పిడి బై డిఓ అనే సైడ్ అనేది కామన్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది ఇంకా మిగిలింది ఏంది మనకి పిఈ బై ఈక్యూ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ రైట్ ఇక్కడ చూడండి మిగిలింది ఇది ఉంది ఇక్కడ చూడండి పిఈ బై ఈక్యూ బాగా చూడండి పిఎఫ్ ఎఫ్ఆర్ అంటే ఏంది ఈ కరస్పాండింగ్ సైడ్స్ అనేది ఏమైందంట ఈక్వల్ అయిందంట బాగానండి ఈ కరస్పాండింగ్ సైడ్స్ ఇక్కడనే పాయింట్ ఉండేది ఈ కరస్పాండింగ్ సైడ్స్ అనేది ఈక్వల్ ఉంది కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుంది ఒక ట్రయాంగిల్ లో కరస్పాండింగ్ సైడ్స్ గానే ఈక్వల్ గా ఉండే అనుకో ఆటోమేటిక్ గా దాన్ని డివైడ్ చేసే లైన్స్ కూడా ప్యారలల్ గా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అంటే ఏం ఈ బిగ్ ట్రయాంగిల్ కి ఇక్కడ చూడండి ఇది బిగ్ ట్రయాంగిల్ ఇందాక టూ ట్రయాంగిల్స్ ఏమో ఇప్పుడు బిగ్ ట్రయాంగిల్ ఈ ఎఫ్ తర్వాత పి క్యూ ఆర్ ఈ ట్రయాంగిల్ లో చూడండి పిఈ బై ఈక్యూ పిఎఫ్ బై ఎఫ్ఆర్ అంటే ఏంది ఈక్వల్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అని కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుందంటే కరస్పాండింగ్ సైడ్స్ గానీ ఈక్వల్ గానే ఉంటే ఆటోమేటిక్ గా ఇది ప్యారలల్ గా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ ఏం చెప్తుంది బై కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ ఏం చెప్తుంది కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అని అనుకో ఆటోమేటిక్ గా ఇవి రెండు ప్యారల్ గా అయిపోతుంది అని చెప్పడం చెప్తుంది అగో ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్ బై కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఓకే నోట్ డౌన్